హాయ్ వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఈరోజు మనం మైసూర్ బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మైదా పిండిని తీసుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ను రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం సోడాని వేసుకోవాలి. దీని అంతటిని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే ఈ బోండా అనేది అంత బాగా వస్తుంది. పిండి అనేది ఉండలు లేకుండా బాగా కలుపుతూనే ఉండాలి. చాలాసేపు ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి సరిపోయే వరకు వాటర్ కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది నేను నైట్ నానబెట్టుకుంటున్నాను. నైట్ నానబెట్టుకోవడం వల్ల బోండా అనేది బాగా వస్తుంది. ఇలా పిండి కలుపుకొని దీనిపైన మూతను పెట్టుకొని నైట్ అంతా ఉంచుకోవాలి. మార్నింగ్ లేచిన తర్వాత పిండి చూస్తే ఇలా ఉంటుంది. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలిపితే బోండా అనేది అంత బాగా పొంగుతుంది, బాగా వస్తుంది. లోపల ఉండలు రాకుండా ఉంటుంది నైట్ నానబెట్టుకోవడం వల్ల. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఇలా ఒకసారి చిన్నది వేసి చూడాలి ఆయిల్ వేడెక్కిందా అనేది. దీన్ని నేను పొయ్యి పక్కన పెడతాను. ఇప్పుడు బోండాలు చిన్నవిగా వేసుకోవాలి. మా పిల్లలకి ఇలా చిన్న బోండాలు అంటే ఇష్టం కాబట్టి మేము ఇలానే వేసుకుంటాము. ఇలా వేసుకుంటే లోపల పిండి అనేది కూడా బాగా ఉడుకుతుంది. మనకి లోపల బయట షాప్లో తిన్నట్టుగా ఉండలాగా ఉండకుండా లోపల కూడా బాగా ఉడికిపోతుంది. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా వీడియోలు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. మీరు చూసి వదిలేస్తే నాకు ఇంట్రెస్ట్ అనేది రాదు. ప్లీజ్ మీరు నా వీడియోస్కి లైక్ చేయండి మీకు నచ్చితే. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులో ఆనియన్స్ గిన వేయలేదు, మా పిల్లలు తినరు కాబట్టి. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను పిండిలో. ఇప్పుడు ఫస్ట్ సన్నగా తరుముకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర, వీటన్నింటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని కూడా కలుపుకోవచ్చు. నాకు కొంచెం తగ్గింది కాబట్టి నేను కలుపుతున్నాను. బాగా కలుపుకోవాలి పిండిలో ఇవంతా కలిసిపోయే విధంగా. ఇలా కలుపుకొని మళ్ళీ సేమ్ ఇప్పట్లాగే చిన్నవిగా వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంతే అండి, ఈజీగా బోండాల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వేడిగా త్వరగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నైట్ నానబెట్టుకుంటే బోండా అనేది లోపల కూడా బాగా ఉడికిపోతుంది కాబట్టి ఒకసారి మీరు నైట్ నానబెట్టుకొని ట్రై చేసి చూడండి. ఇంతే, బోండా రెడీ. నేను ఇక్కడ దీనిని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన చట్నీతో తినచ్చు. టమాటా చట్నీ కూడా దీనికి బాగుంటుంది. చూడండి నేను చూపిస్తున్నాను. ఇక్కడ బోండా అనేది పైన క్రిస్పీగా, లోపల చూడండి ఉండ అనేది లేకుండా చాలా బాగా ఉడికిపోయింది. పైన లేయర్ అంతా క్రిస్పీగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.